తెలుగు మూవీ అప్డేట్స్. ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించిన ఎస్ సరస్వతి చిత్రం విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. అయితే ఈ సినిమా కథ విషయంలో ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా అయ్యాయి. తన కథను పూర్తిగా మార్చేశారని, అసలు కథను రేప్ చేశారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై స్పందించిన వరలక్ష్మి శరత్ కుమార్ సాయి మాధవ్ బుర్రాపై తనకు ఎంతో గౌరవం ఉందని పేర్కొంటూనే కొన్ని కీలక వివరణలు ఇచ్చారు. తాను కథను దొంగలించలేదని, సరైన పద్ధతిలోనే డబ్బు చెల్లించి ఆ కథను కొనుగోలు చేశానని ఆమె స్పష్టం చేశారు. ఈ చిత్రంలో కథ రచయితగా ఆయనను పూర్తి క్రెడిట్ కూడా ఇచ్చానని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా గద్దర్ చలనచిత్ర అవార్డులను ఘనంగా ప్రకటించింది. దాదాపు 40 విభాగాల్లో ఈ పురస్కారాలను అందజేయనున్నారు. కేవలం రాష్ట్ర స్థాయి అవార్డులే కాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి పురస్కారాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను గౌరవప్రదమైన ఎన్టీఆర్ నేషనల్ అవార్డు మెగాస్టార్ చిరంజీవిని వరించింది. తెలుగు సినిమా రంగానికి చిరంజీవి చేసిన సేవకు గాను ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి చిత్రం ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమాకు వస్తున్న డిమాండ్ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ పంపిణీ సంస్థ ఫార్స్ ఫిలిమ్స్ ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 160 కోట్ల భారీ ఆఫర్ ను ప్రకటించినట్లు తెలుస్తోంది. అన్ని ఇండియన్ భాషలకు కలిపి ఈ స్థాయి ధర పలకడం ఒక రికార్డ్. మహేష్ బాబు స్టార్ పవర్, రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ తోడవడంతో సినిమా ప్రమోషన్స్ ఇంకా పూర్తి స్థాయిలో మొదలవ్వక ముందే ఈ రేంజ్ బిజినెస్ జరగడం గమనార్హం. మన టాలీవుడ్ హిట్ జంటల్లో ఒకరైన నటుడు శివాజీ లయ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సాంప్రదాయాన్ని సొప్పిని శుద్ధపూసని మొదట ఓటీటీకి ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో వచ్చింది. ఇందులో నటుడు శివాజీ ఒక హానెస్ట్ పంచాయతీ సెక్రటరీగా మంచి పర్ఫార్మెన్స్ అందించారు. అలాగే తనకి వచ్చిన ఒక ఊహించని పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అనే ఓ సామాన్య భర్తగా, తండ్రిగా మంచి నటన కనబరిచారు. అలాగే కొన్ని సీన్స్ లో లయ డీసెంట్ లుక్స్ తో మంచి నటన అందించారు.